దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ చెల్లునుగాక. మరొక వాగ్దానంతో మేము ముందుకు రావడానికి ప్రభు చూపిన కృపను బట్టి ప్రభువు నేను కనపరుస్తున్నాను. దయచేసి అందరూ వాగ్దానాన్ని చూడండి, అనేకులకు షేర్ చేయండి. ఎందుకంటే ఈ వాగ్దానం ద్వారా చాలామంది దీవింపబడుతున్నారు. అలాంటి కృప మీ మీద, మీ కుటుంబాల మీద ఖచ్చితంగా దిగి వస్తుంది. దేవునికి స్తోత్రం. ఈ దినమందు 89వ కీర్తన 17వ వాక్యాన్ని ప్రభు మనకు ప్రత్యేకమైన వాగ్దానం ఇస్తున్నారు. వారి బలమునకు అతిశయాస్పదము నీవే, నీ దయచేతనే మా కొమ్ము హెచ్చింపబడింది. దేవునికి స్తోత్రం. ఈ దినమందు మన బలము, మన అతిశయాస్పదము మన దేవుడే. హల్లెలూయా. నువ్వు ఎప్పుడు కూడా ఏ మనిషి యొక్క బలమును నువ్వు ఆధారం చేసుకోవద్దని దేవుడు మాట్లాడుతున్నాడు. ఒకవేళ నీ బలం ఏంటి? ఈరోజు ధనమా? నీ బలము ధనమా? హల్లెలూయా. దేవుని సన్నిధిలో మనం ఆలోచిద్దాం. నీ బలము ధనమా? లేదా నీ బలము నీ చదువా? నీ బలము నీ అందమా? దేనిని బట్టి నువ్వు అతిశయిస్తున్నావు? దేనిని బట్టి నువ్వు గర్విస్తున్నావు? మీకు ఒక విషయం తెలుసా? చాలాసార్లు చాలా వాగ్దానాల్లో నేను చెప్పాను, ఏ మనిషి నమ్మదగిన వాడు కాదు. మనుష్యులే కాదు, ఏ వస్తువు కూడా నమ్మదగినది కాదు. మీరు చెప్పండి, ఏ వస్తువుకి భూమి మీద గ్యారంటీ ఉంది? ఏ వస్తువుకి భూమి మీద గ్యారంటీ ఉంది? లేదా ఏ హౌస్కి భూమి మీద గ్యారంటీ ఉంది? ఏ బంగారమునకు భూమి మీద గ్యారంటీ ఉంది? ఏ వస్తువులకి భూమి మీద గ్యారంటీ లేదే. మరి మనుషులకు కూడా గ్యారంటీ లేదు. మనిషికి కూడా ఒక లిమిట్ ఉంది కదా. 80 సంవత్సరాలు అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు, అంతకంటే తక్కువైతే 70 సంవత్సరాలు అని దేవుడు మాట్లాడుతున్నాడు కదా. మరి దేనికి గ్యారంటీ లేని ఈ మనుషులా మనం బలం అనుకునేది? దేనికి గ్యారంటీ లేని ఈ మనుషులనా మనం అతిశయం అనుకునేది? కానీ దేవుడు అంటున్నాడు, నీ బలము మనుషులు కాకూడదు, నీ అతిశయము మనుషులు కాకూడదు, కానీ నీ బలం ఎవరు అవ్వాలో తెలుసా? నీ దేవుడే నీ బలం అవ్వాలి. హల్లెలూయా. నీ దేవుడే నీ బలం అవ్వాలి, నీ దేవుడే నీ అతిశయం అవ్వాలి. ఎందుకు అనంటే ఆయన చూపే దయచేత మన కొమ్ము హెచ్చింపబడబోతుంది. దేవునికి స్తోత్రం. అవును, దేవుడు గాని దయ చూపిస్తే పడిపోయిన దీనులు సైతం తిరిగి లెగుస్తారు. దేవుడు దయ చూపిస్తే అనాథలుగా ఉన్న వ్యక్తులు పైకి వస్తారు. దేవుడు దయ చూపిస్తే కృంగిపోయిన వారు లేపబడతారు. దేవుడు దయ చూపిస్తే ఎండిన ఎముకల్లో జీవం వస్తుంది. దేవుడు దయ చూపిస్తే చనిపోయి 4 దినాలైనా బయటకు వస్తారు. దేవుడు దయ చూపిస్తే ఆగిపోయిన గృహము కట్టబడుతుంది. దేవుడు దయ చూపిస్తే ఉరి శిక్ష పడే కేసు అయినా సరే అది తిరిగి వెనక్కి రావాల్సిందే. ఎందుకంటే దేవుని దయ అంత బలమైనది. ఈ దినమందు దేవుడు ఏమని మాట్లాడుతున్నాడంటే, నేను చూపించే దయ ద్వారా, నేను చూపించేటటువంటి కరుణ ద్వారా, నేను చూపించేటటువంటి దయ ద్వారా నీ కొమ్ము హెచ్చింపబడబోతుంది. అంటే నువ్వు తల పైకెత్తుకోబోతున్నావు అని దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి నువ్వు దేనిని బట్టి కృంగిపోవద్దు. ఎవ్వరు నీ జీవితంలో నిన్ను పైకి లేపలేరు, కానీ ప్రభు ఒక్కరే నీ జీవితంలో నిన్ను పైకి లేపగలరు. కాబట్టి ధైర్యం తెచ్చుకో. ఈ దినమని దేవుడు అంటున్నాడు, బలమునకు అతిశయం, మనుషుల యొక్క బలమునకు అతిశయమునకు మనం ఆధారపడొద్దు, కానీ దేవుని బలము మీద, దేవుని అంద అతిశయం మీద మనం ఆధారపడదాం. అలాగే నా కొమ్ము దేవుని దయ వలనే హెచ్చింపబడుతుంది అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. కాబట్టి నీ కొమ్ము, నీ జీవితంలో ఆశీర్వాదము, నీ జీవితంలో దీవెన ఎవరిని బట్టి పైకి రాదు, కానీ దేవాతి దేవుడిని బట్టే పైకి వస్తాను. కాబట్టి ధైర్యం తెచ్చుకో, నిబ్రము కలిగి ఉండు. ఎస్తేరు కొమ్ము దేవుని దయ వలనే కదా పైకొచ్చింది. యోసేపు కొమ్ము దేవుని దయ వలనే కదా హెచ్చింపబడింది. ఈ దినమందు మన జీవితంలో మనం పొందుకోబోయే ప్రతి ఆశీర్వాదం కూడా దేవుని దయ వలన మాత్రమే మనం పొందుకోబోతున్నాం. అలాంటి కృప మీ మీద, మీ కుటుంబాల మీద ప్రభు కుమ్మరించునుగాక. ప్రార్థన. ప్రేమ నమ్మకం కలిగిన తండ్రి, ఎంతమంది అయితే ఈ వాగ్దానం చూస్తూ మా బలము మనుషులు అనుకుంటున్నారు, మా అతిశయం మనుషులు అనుకొని వారి చుట్టే తిరుగుతూ, వారి మీదే ఆధారపడుతూ, వారి మీద ఆలోచనలు పెట్టుకుంటున్నారు, యేసు నామములో నిశ్చయముగా ప్రభువా ఈ వాగ్దానం ద్వారా మీరే మాట్లాడుతున్నారు. రీమా షిహాందన పరిశుద్ధాత్ముడ మీరు తాకుచున్నందుకు స్తోత్రాలు. ఎంతమంది అయితే ఈ వాగ్దానం చూస్తూ వారి జీవితాల్లో ప్రభువా అయ్యా ఒక ఆదరణ, ఒక సంతోషము కొరకు వారు ఎదురు చూస్తున్నారు, యేసు నామములో ఆదరణ వారి కుటుంబాల మీద దిగునుగా కానీ ప్రార్థిస్తున్నాను.
అయ్యా మీరు ఫలింప చేయండి, నిశ్చయముగా వారికి తోడుగా మీరుండండి. మీ దయచేత వారి కొమ్ము హెచ్చింపబడునుగాక, మీ దయచేత వారి కొమ్ము పైకి వచ్చునుగాక, మీ దయచేతనే వారి పైకి వచ్చుదురుగాక, మీ దయచేతనే దీవింపబడుదురుగాక, మీ దయచేతనే ఆశీర్వదించబడుదురుగాక, మీరే వారి పక్షముగా కార్యములను చేయుదురుగాక అని ప్రార్థిస్తున్నాను. మీరు దీవించండి, బలపరచండి, మీరే ఆశీర్వదించమని యేసు నామమున నీ ప్రార్థన అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. నిబ్రహ్మ కలిగి ధైర్యంగా ఉండండి. మీ కొమ్ము దేవుని దయచేత హెచ్చింపబడబోతుంది. అనేకులకి ఈ వాగ్దానాన్ని షేర్ చేయండి. ఖచ్చితంగా మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం. మీరు ఎవరికైనా అవసరం ఉంటే కాంటాక్ట్ చేయండి. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ లార్డ్.